ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు డిఏల పైన, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మరొక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను కూడా వెంటనే విడుదల చేసి పిఆర్సీని కూడా ప్రకటించాలని చెప్పేసి పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర వర్గం తీర్మానం చేసిందనమాట. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నై అధ్యక్షత రంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్లో అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షుడు గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారనమాట. ఈ సందర్భంగా పలు తీర్మానాలు కూడా చేశారనమాట. పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి, ప్రాథమిక పాఠశాలలో 10,000 పిఎస్హెచ్ఎం పోస్టులు ప్రకటించాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రభుత్వం సత్వరమే పరిష్కారం కూడా లభించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. చూడాలి మరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే దీపావళి పండుగ అయితే ఉంది. ఈ నెల 16వ తారీఖున మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉంది. ఇందులో చర్చించే అవకాశాలు అయితే అవకాశం ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. చూడాలి మరి ఏ రకంగా వివరాలు అందిస్తారు ఏంటనేది, ఇలాంటి గుడ్ న్యూస్ చెప్తారు ఏంటండి. పెన్షన్ బకాయిల చెల్లింపులకు సంబంధించి తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల దుస్థితి దయనీయంగా మారిందని చెప్పేసి, పెన్షన్ సంబంధించిన బకాయిల చెల్లింపులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రవర్తిస్తుందని చెప్పేసి తెలంగాణ టీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్ల బకాయిలు చెల్లించకుండా వారు సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెట్టడం వేధిస్తుందని చెప్పేసి ఆయన ఆరోపించారు. ప్రతి నెల కూడా 700 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ మాట తప్పిందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దేవి ప్రసాద్ అయితే విమర్శించారు. ఇప్పటివరకు 15,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉండగా ప్రతి నెల రిటైర్డ్ అయ్యేటువంటి ఉద్యోగుల పరిస్థితి మరింత దిగజారుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారనమాట. దీనిపైన కూడా ప్రభుత్వం వెంటనే సత్వర నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు.